బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. పట్టణంలోని పలు కాలనీలలో ఏర్పాటు చేసిన శారదాదేవి మండపాలను దర్శించుకున్నారు. దేవి మండపాల నిర్వాహకులకు అన్నదానం కోసం బియ్యం బస్తాలను పంపిణీ చేశారు. పట్టణంలోని రామ్నగర్ కాలనీలో పర్యటించి మండపాల నిర్వాహకులకు బియ్యం బస్తాలను అందజేశారు. డప్పు చప్పులతో మహిళలు మంగళహారతులతో కంది శ్రీనివాసరెడ్డిని సాదరంగా ఆహ్వానించారు. మండపంలోని అమ్మవార్లకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దసరా ప్రాముఖ్యతను, నవరాత్రుల ప్రాశస్యాలను కాలనీ వాసులకు వివరించారు. యువత, పిల్లలు చెడు వ్యసనాలకు లోను కాకుండా భక్తి మార్గంలో పయనించాలని కోరారు. भारत साधिके शरण्यदिशानां यतः ध्यानं प्रवचो मनोवञ्च प्रदो ओम नम समस्त दीक्षा द्वारा श्री परमेश्वराप्रीत्यर्थं शुभाशोभनमूर्तस्य महाविष्णुराज्ञ प्रवर्तमानस्य जिल्लावासे रामनगर देवस्थाने श्री युवशक्ति दुर्गा मंडल देवस्थाने विशिष्टायां शुभदितो सन्निगोत्रम् अरुकुल्ल गोत्रस्य कुटुंबानां क्षेमस्थैर्य धैर्य वीर्याभे दुर्गत भारे तुजवीना संसारे अनाथनाथ अम्बे करुणा विस्तारे वारी वारी जिन्नामुदिनाथो हारे देवी महिषासुरमर्दिनी सुरवर ईश्वर वरदे तारक संजय देवी महिषासुरमर्दिनी सुरवर ईश्वर वरदे तारक संजीवनी जय देवी जयारविंदे ओम वाणी श्रीकाले महालक्ष्मी महासरस्वती स्वरूपिणी दुर्गांबिका देवताभ्यो नमः महामंगल हारति कर्पूर नीराजनं समर्पयामि। भवतिशतायुष्येन्द्रिये आयुष्येन्द्रिये प्रतिष्ठते मनोवाञ्छबलसिद्धिरस्तु सर्वकार्यसिद्धिरस्तु श्री राजगीता अन्ना బతుకమ్మ బొడ్డెమ్మ బొడ్డెమ్మ అంటే ఏంది? మట్టితో చేయబడినటువంటి గౌరమ్మ, మట్టి రూపంలో ఉన్నటువంటి దుర్గామాత ఆది పరాశక్తి. బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో
దాన్నే బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అంట. మనం బతుకమ్మ బతుకమ్మ అని ఎందుకు అంటామంటే 400 సంవత్సరాల నిజాం పాలనలో మన ఆడవాళ్ళల్లో మన కష్ట సుఖాలలో పాలు పంచుకోకుండా అనేకమైన, శాస్త్రి గారి పేరు బాలాజీ భరద్వాజ్ గారు. సో బతుకమ్మ ఈ 400 సంవత్సరాల నిజాం పాలనలో మనల్ని అనేక రకాలుగా హింస పెట్టిన అప్పుడు మన ఆడబిడ్డలు వాళ్ళు గాసం లేక, ఇంటికి గాసం లేక చుట్టూ చేన్లల్లో దొరికే పువ్వులను పేర్చి మమ్మల్ని బతికించమ్మా 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 అని ప్రకృతిని పూజించడం వల్లనే బతికించమ్మా బతికించమ్మా అన్నదే బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మగా స్థిరపడ్డది. సో ప్రపంచంలో ఎక్కడ పువ్వుల్ని పూజించి మమ్మల్ని బతికించమ్మా అని ఏ పండుగలు అనము, ఒక బొడ్డమ్మ దగ్గరనే అంటాము. 40 సంవత్సరాల కిందట ఇన్ని రకాల చెడు అలవాట్లు లేకుండా మన బిడ్డలు కొంచెం వయసు రాగానే తప్పుదోవ పడుతున్నారు. అవునా? ఈ షాపులల్లా తినే గోళీలు మందులు దొరుకుతలేవు, కానీ కళ్ళు బాటిల్ దొరుకుతాయి. 30-40 ఏండ్ల కింద కంటే ఇప్పుడే భక్తి కావాల మనకు. ఆధ్యాత్మికత, భక్తి, భావము 30-40 ఏండ్ల కిందటి కంటే ఇప్పుడే అవసరం ఉన్నది. నేను పెద్దమ్మా, మా ఊరు ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో హస్నాపూర్ గ్రామం, మాది కోడద హస్నాపూర్ అంటారు. మా బాపు 8 ఎకరాల భూమి ఉండే. నన్ను మా తమ్ముడిని చాలా కష్టపడి చదివించిండు. నేను అమెరికా ఇక్కడనే ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఇక్కడనే MBA పూర్తి చేసి, అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత మిస్సోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అక్కడ MS కంప్లీట్ చేసి, అక్కడ నేను కంపెనీని స్థాపిస్తే 2011లో ఇప్పుడు మీ ఆదిలాబాద్ బిడ్డగా నా కంపెనీలు దాదాపు 865 కోట్ల టర్నోవర్ చేస్తున్నాయి నా అమెరికాలో. ఇప్పుడు నేను సుఖంగా ఉన్నా కదా, నా భార్య బిడ్డలు సుఖంగా ఉన్నారు కదా అనుకుంటే నేను ఇంత దూరం వచ్చేటోని కాదు మీకు సేవ చేసేందుకు. నాకేమనిపించిందంటే ఆ దుర్గామాత అమ్మవారే చిన్నప్పటి నుంచి మా అమ్మ బాపు నేర్పించినటువంటి భక్తి వల్లనే, ఆధ్యాత్మికత చింతన వల్లనే తిరిగి నన్ను అమ్మవారే ఇక్కడికి రప్పించిందని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. మన ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేస్తాను కాబట్టి నేను ఏం చెప్తా అంటే, మన యువతకి ఇప్పుడు కావాల్సింది అమ్మవారి భక్తి, ఆధ్యాత్మికతని అలవాటు చేయడం మన పని అనుకోండి. పెద్దమ్మలు, అక్కలు, అవ్వలు, అన్నదమ్ములు అందరూ కూడా 30-40 ఏళ్ళు